నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని మాజీ ఎఫ్సీఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వింజమూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎఫ్సీఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్రెడ్డి టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ ప్రజా సేవకుల్ని వారి ఆదేశాల మేరకు పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వీరి నాయకత్వంలో జిల్లాతో పాటు ఉదయగిరి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3,000 రూపాయల పింఛన్ 4,000 చేయడంతో పాటు ఏడాదికి 3 సిలిండర్లు అమలు చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, అమ్మ ఒడి పథకాలను త్వరలోనే అమలు చేస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా తయారైందని, వాటన్నిటిని కూడా బాగు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా మన జిల్లాలోని మన ప్రాంతానికి చెందిన సంఘం, కలిగిరి, నందవరం, ఉదయగిరి, వింజమూరు, ఆర్పకూరు రోడ్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. నేను ఈరోజు మన శాసనసభ్యులు కాకల సురేష్ గారి నాయకత్వంలో ఆయన ఆదేశానుసారం, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం, అదేవిధంగా మన మంత్రివర్యులు ఆనం రామారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు నియమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీ గొంగటి రఘునాథరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ సల్లా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు టౌన్ అధ్యక్షుడు నాగిరెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ శాశ్వత సభ్యత్వం స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను సూచన తప్పకుండా ఆశిస్తామని, అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు కార్యక్రమాలు కూడా రెండు సమపాలలో నడుపుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తారని ఆశిస్తూ, ఆయన అయితే చక్కగా ఈ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో ఇటు రాజధాని నిర్మాణం, అదేవిధంగా పోలవరం నిర్మాణం, అదేవిధంగా ప్రాజెక్టులు కూడా సాగునీటి ప్రాజెక్టులు, ఎలక్ట్రిసిటీ, రోడ్లని ఈ రోజే చూస్తున్నాం. ఎక్కడ పట్టినా సంక్రాంతి లోపల రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుడ్డలన్నీ కూర్చి ఈరోజు మనమే చూస్తున్నాం. వింజమూరు, ఆత్మకూరు, కలిగిట్టు, సంఘం, అదేవిధంగా ఉదయగిట్టు, నందవరం రోడ్లన్నీ కూడా ముందర లేకుండా మోసం జరిగిపోయింది. ఇటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ఆదేశాన్ని పాటిస్తూ, అదేవిధంగా ఈరోజు కొందరు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు 6 పథకాలు మేము అమలు జరుపుతామని చెప్పి ఈరోజు కూడా ఒక పథకం కూడా అమలు జరుపుతాం విమర్శించడం జరుగుతుంది. కానీ పేటకు ఎక్కిన 3 నెలల లోపలనే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశారు. అదేవిధంగా ఒక కుటుంబానికి ఆ మహిళ పేరుతో 3 దీపం కనెక్షన్లు ఇస్తున్నారు. రేపు మార్చి, ఏప్రిల్ లోపల రైతు భరోసా, అదేవిధంగా అమ్మఒడి తదితర కార్యక్రమాలు కూడా ఆడవారికి బస్సు సౌకర్యం ఫ్రీగా అన్ని ఖర్చు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా 1 by 1 ఒకేసారి అన్ని జరపాలంటే ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. డబ్బులను సరి చేసుకుంటూ, ఆర్థిక సమస్యలు సంపాదించుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు ఆయన చెప్పి కొన్ని నెరవేర్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కళ్ళబొల్లి మాటలు ప్రజలు కూడా నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పార్టీ నమ్మకం రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి చంద్రబాబు గారికి మనం సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.